Our prayer is the number one priority. In prayer, we let know our petitions. ప్రార్థనలో మనం అవసరత కొరకు, మన అక్కర కొరకు, మన ప్రార్థన విన్నపములు దేవుడికి తెలియజేస్తాం. అదే సమయంలో ప్రార్థనలో మనలో రూపాంతరం కలగాలి. You see, prayer is the point where the Holy Spirit will touch you when you pray genuinely. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కలుగుతుంది అన్న పాయింట్ రైట్కి మీకు ఆన్సర్ కావాలంటే, మీరు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారం తీసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారం తీసుకుని ఇక మీ నోరు మీ కంట్రోల్లో ఉండదు. నీ లాజిక్ తగినట్టుగా ప్రార్థన చేస్తాం కాదు. ద హోలీ స్పిరిట్ ఇస్ టేకింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యూ. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. Sometimes you don't need hundreds of words, but then the Holy Spirit is making you cry, plead, pray. దాన్ని బట్టి there is transformation happening.